కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు అమిత్ షా. చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం తర్వాత భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి కొంగర కలాన్ వెళ్తారు అమిత్ షా. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకోబోతున్న నేపథ్యంలో అక్కడి నుండి మరింత డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ధనలక్ష్మి శంషాబాద్లోని నోవోటెల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అనంతరం కూడా భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇదిగా ఈ నేపథ్యంలో ఆయన పర్యటన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతిసారి కూడా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఇటు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో చాలాసార్లు కూడా ఇటు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆలయం దర్శించుకోవడం జరిగింది. తాజాగా మరికొద్ది సేపట్లో కూడా ఆయన ఇక్కడ రాబోతున్న సుమారుగా 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఇక్కడ ఆయన ప్రత్యేక పూజలు చేయబోతున్నట్టుగా తెలుసు. ఇక్కడ నుంచి కూడా మరొక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఇక అమిత్ షా తెలంగాణ పర్యటన ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారికి టెంపుల్ వద్దకి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉండే షాపులను కూడా ఇప్పటికే క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సుమారుగా ఒక 15 నిమిషాల పాటు అమిత్ షా ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉండబోతున్నారు. కాబట్టి అందుకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కూడా ఆయన వచ్చే ఏదైతే శంషాబాద్ నోవోటెల్ హోటల్ నుంచి కూడా నేరుగా ఇటు చార్మినార్ వద్దకు రాబోతున్నారు. కాబట్టి ఆయన వచ్చే మార్గాల్లో కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ సుమారుగా 15 నిమిషాల పాటు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లోకల్ నాయకులు కూడా ఇటు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రతిసారి ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని నెలల క్రితం కూడా ఆయన అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీ అగ్రనాయకులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా అమ్మవారి ఆలయానికి రావడం, ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత ఆయన మిగతా రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి తాజాగా ఈరోజు హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా కూడా ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయనతో పాటు లిమిటెడ్గా మాత్రమే టెంపుల్లోకి అనుమతించబోతున్నారు. కాబట్టి గతంలో అమిత్ షా ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ఉద్రిక్తపడి చోటు చేసుకున్నాయి. ఆ కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. కాబట్టి ఈసారి అలాంటి జరగకుండా కూడా పోలీసులు ఈసారి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం లిమిటెడ్గా ఆయనతో పాటు కూడా వచ్చే అభిమానులు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇక తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్యంగా కిషన్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు ఆయనతో పాటు కూడా టెంపుల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పూజల అనంతరం కూడా కొంగరకలోని శ్లోక ఫంక్షన్ హాల్లో అటు తెలంగాణ బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.